హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు కేసు హియరింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే హియరింగ్ ఎప్పుడు జరిగిద్ది అనేటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. కొంతమంది ఏంటంటే వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ వాటిని పక్కన పెడితే మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పటి వరకు అయితే కనుక ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది హియరింగ్ ఎప్పుడు జరిగిద్దో లేదు. ఒకవేళ ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియజేసినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో ఆ సర్టిఫికెట్లని పోస్ట్ వైజ్గా ఏవేవి సర్టిఫికెట్లు కావాలో అవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరి దగ్గర అయినా ఆ సర్టిఫికెట్ లేనట్లయితే ఆ సర్టిఫికెట్లు మొత్తం కూడా మీరు రిజల్ట్స్ వచ్చేలోపే మీ దగ్గర కరెక్ట్ చేసి పెట్టుకోండి. మనకప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పిలిచినట్లయితే కనుక ఒత్తిడి అనేది ఉండదు. ఇప్పుడే ముందుగా తెచ్చి పెట్టుకుంటే కొంచెం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగానే ఒకచోట దగ్గర పెట్టుకోండి. ఓకే కదండి. ముందుగా మనం జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే కనుక స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాలి 6th to 10th. ఈ స్టడీ సర్టిఫికేట్స్ దేనికి అంటే లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పని తెలియజేయడానికి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతారనమాట. మనం ఎక్కడైతే 4 years కంటిన్యూగా ఒక చోట చదువుతామో దాన్ని ఏం చేస్తారంటే కనుక వాళ్ళు అక్కడ ఆ ఏరియాని లోకల్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కనుక 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. 10th సర్టిఫికేట్స్ అంటే 10th మార్క్ లిస్ట్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మొత్తం కావాలన్నమాట. అట్లాగే ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే బీసీకి, ఎస్సీ, ఎస్టీలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఓబీసీ అయితే కనుక నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలన్నమాట. బీసీ క్యాండిడేట్లకి అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలి. బీసీ అన్న ఓబీసీ అన్న ఒకటే. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక కాపీయిస్ట్ చూసుకుంటే కనుక మనకి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి 6th to 10th క్లాసు. తర్వాత 10th ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి. దీనికి డిగ్రీ సర్టిఫికేట్స్ ఏం అక్కర్లేదనమాట. తర్వాత నెక్స్ట్ హైయర్ టైప్ సర్టిఫికేట్ కావాలి. టైప్లో హైయర్ గ్రేడ్ది ఉంటుంది అనమాట సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలి ఓబీసీ వాళ్ళకి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి బీసీకి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బీసీకి, ఎస్సీ, ఎస్టీకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవసరం. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఓపెన్ కేటగిరీలో రాసినటువంటి వారికి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ నాన్ క్రీమీ లేయర్లు కానీ అవసరం లేదు. ఓకే కదండి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి 6th to 10th. 10th సర్టిఫికేట్స్ కావాలి, ఇంటర్ కావాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలి, టైప్ సర్టిఫికేట్ కావాలన్నమాట. హైయర్ గ్రేడ్, హైయర్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటుంది టైప్ది, అది కావాలి. నెక్స్ట్ టైపిస్ట్కి వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th. 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావాలి, ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి, డిగ్రీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, హైయర్ గ్రేడ్ టైప్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినర్కి వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th, 10th క్లాస్ సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేటు. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ కానీ, ఎస్టీ క్యాండిడేట్ కానీ, బీసీ క్యాండిడేట్ కానీ ఉన్నాడు అనుకోండి. అతను ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టాడు అనుకోండి, అతనికి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్తో పని లేదు. ఓకేనా. అతను ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కేటగిరీలో జాబ్స్ ఏమన్నా ఉంటే ఆ జాబ్స్ పరంగా వాళ్ళకి దాంట్లో సెలెక్ట్ అయితే అప్పుడు చూపించాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్.
ఓపెన్ కేటగిరీలో కొడితే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్తో పని లేదు. ఓకే కదండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్కి వచ్చేసరికి సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేటు 6th to 10th కావాలి, 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావాలి, ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ కావాలి. తర్వాత చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అనమాట. ఈ ఆఫీస్ సబార్డినేట్కి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, 6th క్లాస్ టు 10th క్లాసు, 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావాలి, అది కూడా 10th టీసీ కావాలి, మార్క్ లిస్ట్ కావాలన్నమాట. ఇక్కడ టీసీ ఎందుకు అడిగాడంటే ఆఫీస్ సబార్డినేట్కి 10th పాస్ అవ్వాలి, ఇంటర్ ఫెయిల్ అవ్వాలని చెప్పి తెలియజేస్తాడు. కాబట్టి 10th క్లాస్ టీసీ అన్న ఇవ్వాలి, ఒరిజినల్ చూపించాలి, లేదంటే కనుక ఇంటర్ ఫెయిల్ అయినటువంటి సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓకే కదండి. తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలి. ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్స్ 6th to 10th క్లాసు, 10th సర్టిఫికెట్, క్యాస్ట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్. రికార్డ్ అసిస్టెంట్కి అయితే కనుక స్టడీ సర్టిఫికెట్స్ 6th to 10th, 10th సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్స్, క్యాస్ట్, నాన్ క్రీమీ లేయర్ కావాలన్నమాట. డ్రైవర్ చూసుకుంటే కనుక స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, 6th to 10th. ఇక్కడ 6th to 10th ఏం అవసరం లేదు, అది 7th క్లాసు ఎలిజిబిలిటీ కాబట్టి 4th to 7th కూడా చూపించవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 7th క్లాస్ సర్టిఫికెట్, తర్వాత టీసీ 7th కానీ 10th కానీ, తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ కావాలన్నమాట. ఓకే కదండి. ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకొని ఉంటారో, అంటే ఎవరు రాసిన వాళ్ళకి కీలు అవన్నీ వచ్చినాయి కాబట్టి తెలుసు, కాబట్టి ఎవరికైతే బెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికెట్స్ అన్నీ ముందుగానే దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే తర్వాత వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఒత్తిడికి గురవ్వకుండా ఉంటాం. అప్పటికప్పుడు అన్ని సర్టిఫికెట్లు అంటే తెచ్చుకోవడం కష్టం కాబట్టి ముందుగానే తెచ్చి దగ్గర పెట్టుకోండి. ఆల్రెడీ చాలా ఈ సర్టిఫికెట్స్ ఉండి ఉంటాయి మీ దగ్గర, ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు కాబట్టి ఆ అప్లికేషన్లో కొన్ని సర్టిఫికెట్స్ చూపించాలి కాబట్టి కొన్ని ఉంటాయి. ఏదన్నా 1-2 మిస్ అయితే ముందుగానే తెచ్చి పెట్టుకోండి. ఓకే కదండి. థ్యాంక్ యూ.